నీ లక్ష్యాన్ని ఎప్పుడైనా నువ్వు చేరుకోవాలంటే అది చదువు పరంగానైనా, వ్యాపార పరంగానైనా, ఆత్మీయంగానైనా, అన్నిటికంటే విశేషంగా పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే పాపపు బురద నీకు అంటకుండా నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. భయంకరమైన దినం, పాపం విచ్చలవిడిగా విలయ తాండవమాడుతున్న దినాల్లో ఈ క్రైస్తవ సంఘం ఈరోజు బ్రతుకుతుంది. నీ ప్రక్కనే వ్యభిచారం అనే బురద, నీ ప్రక్కనే త్రాగుడనే బురద, నీ ప్రక్కనే జోదమనే బెరద, నీ ప్రక్కనే సెల్ ఫోన్లో అశ్లీలమైన పాపం అనే బురద. విచిత్రం, ఈ బురద చేతిలోనే ఉంది, ఈ బురద జేబులోనే ఉంది, ఈ బురద నీ బీరువాలోనే ఉంది, ఈ బురద నీ బ్యాగ్లోనే ఉంది, ఈ బురద నీ చేతిలోనే ఉంది, నీ జేబులోనే ఉంది. ఈ బురద నీ చేతిలో ఉన్న పాపపు బురద నీకు అంటుకోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే పరలోకపు సింహాసనం మీద కూర్చునే భాగ్యం దయగల దేవుడు అనుగ్రహిస్తాడు.